హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ నేను మీ శివ. సో ఈ వీకెండ్లో మీరు చూసుకోవాల్సినటువంటి లేదా మీరు ఎంటర్టైన్ కావడానికి కావాల్సినటువంటి సినిమాస్ని ఈరోజు మన ఛానల్ ద్వారా తీసుకొచ్చేసారనమాట. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ వీక్ కూడా ఓటీటీస్లో ఉన్నటువంటి బెస్ట్ ఫిలిమ్స్ని ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ఈ వీకెండ్లో మీరు చూడాలనుకున్నటువంటి బెస్ట్ మూవీస్ ఏంటి అనేటటువంటి లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేశానమాట. బట్ ఒక చిన్న కండిషన్ ఏంటంటే కొంచెం పాపం చాలా మంది కూడా అడుగుతున్నారు, సో ఈ తెలుగు ఛానల్ కదా ఓన్లీ తెలుగు మూవీసే చెప్పండి అని అడుగుతున్నారు. బట్ చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు, బట్ రిలీజ్ అవ్వాలి కదా. అండ్ అంతేకాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చాలా మంచి మూవీస్ ఉంటాయి. మనమేమో ఆ సినిమా చూసినంత మాత్రం వాటికి ఆస్కార్ వచ్చే ప్రయత్నం కాదు, బట్ మంచి మూవీస్ చూసే, ఎందుకంటే ఎంటర్టైన్ అవ్వాలి, మనము వీకెండ్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి. సో ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి, ఒక మూవీ మనల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు అన్న ఉద్దేశంతోనే నేను మల్టీ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ఫిలిమ్స్ అయితే చెప్తున్నాను అనమాట. సో ఇన్ కేసు ఎవరికైనా ఓన్లీ తెలుగు మాత్రమే కావాలంటే, సో ఇంకొంచెం ఎక్కువ మంది కానీ అడిగారంటే ఖచ్చితంగా ఓన్లీ తెలుగు మూవీస్ ఆన్ ఓటీటీ వీకెండ్స్ అని చెప్పి సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. సో డోంట్ ఫర్గెట్. బట్ నేనైతే మాత్రం ప్రెజెంట్ అయితే అన్ని మల్టీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సినిమాస్ అయితే చెప్తానమాట. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలబ్బా, అది కొంతమందికి సిరీస్లో దొరకచ్చు, కొంతమంది డాక్యుమెంటరీస్లో దొరకచ్చు, కొంతమంది మూవీస్లో దొరకచ్చు, కొంతమందికి కామెడీస్లో దొరకచ్చు, కొంతమంది హర్రర్లో దొరకచ్చు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసమే చెప్పేటటువంటి ప్రయత్నం. సో ఏమాత్రం మిస్ అవ్వకుండా సో ఈ వీకెండ్లో రాబోతున్నటువంటి సినిమాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇక ఫస్ట్ మనం నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్గా మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సినిమా మమ్మీస్ అనమాట. సో ఇది నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మూవీ. మరి కొంచెం హారబుల్, అంటే మనం చూసినటువంటి లాస్ట్ మమ్మీ రిటర్న్స్ లాగా, మమ్మీ అంటే లైక్ దెయ్యం అనేటువంటి వర్షన్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి వర్షన్ అనమాట. సో ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎంటర్టైన్ పొందాలి, కాస్త థ్రిల్లింగ్ ఫీల్ అవ్వాలంటే ఈ సినిమా మీరు ట్రై చేయొచ్చు. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి కొరియన్ మూవీ ఏంటంటే వండర్ల్యాండ్ అనమాట. సో నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే కొరియన్ సిరీసెస్ ఎక్కువైనాయి. సో అలానే సిరీసెస్తో పాటు కొన్ని కొరియన్ సినిమాలు కూడా బాగుంటాయి అనమాట. సో అందులో వచ్చినటువంటి కొరియన్ సినిమా ఈసారి నెట్ఫ్లిక్స్లో వండర్ల్యాండ్. సో డోంట్ ఫర్గెట్, అసలు మిస్ అవ్వద్దు, మంచి మూవీ అనమాట. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మూవీ స్క్రీమ్ 6th పార్ట్ వచ్చింది. సో స్క్రీమ్ సంబంధించి బట్టి చాలా మంది చూస్తుంటారు, కాస్త వియర్డ్గా అండ్ వైల్డ్గా ఉంటుంది. కొంచెం వైలెన్స్ నచ్చే వాళ్ళు, బ్లడ్ని ఇష్టపడేటటువంటి వాళ్ళకి ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది అనమాట. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్లో మనం చూసుకున్నట్లయితే ద సోషల్ మీడియా మర్డర్స్. ఇదేంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ డాక్యుమెంటరీ లాంటిది అనమాట. సో ఈ సోషల్ మీడియా వల్ల జనాలు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటి, యూత్ పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటి అనేటటువంటి వర్షన్లు ఈ సినిమాను మనకి చూపిస్తారు. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి మల్టీ లాంగ్వేజెస్ మూవీస్లో అంటే ఎలైట్ అనేటటువంటి సినిమా మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది స్పానిష్, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. ఇది సీజన్ 8 అనమాట. ఇది ఒక సిరీస్, ఇది ఎలైట్ అనేటటువంటి సీజను. సో ఇన్ కేసు ఎవరైనా ముందు చూసిన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక ఇంగ్లీష్లో ఉన్నటువంటి నెక్స్ట్ సిరీస్ ద డెక్మెరాన్ అనమాట. ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు, సో చూసే వాళ్ళు ఎవరంటూ చెప్పండి, ఎందుకంటే మంచి ఐఎండిబి రేటింగ్ అయితే ఉందన్నమాట ఈ సినిమాకి, అందుకనే తీసుకొచ్చారు. ఇక మరి హాట్స్టార్లో మనం కానీ చూసుకున్నట్లయితే సిరీసెస్ ఉన్నాయన్నమాట. అందులో మనం కానీ చూసుకున్నట్లయితే తమిళ్లో అండ్ ఇంకా అదర్ 6 లాంగ్వేజెస్లో కూడా ఉన్నటువంటి సిరీస్ ఏదైనా ఉందంటే చట్నీ సాంబార్. సో కాస్త నవ్వుకోవాలి, ఎంటర్టైన్ పొందాలి, కాస్త సరదా కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి సినిమాను చూడాలనుకుంటే మాత్రం ఈ చట్నీ సాంబార్ మూవీని అయితే ట్రై చేయండి. ఇక మరి ప్రైమ్ వీడియోలో మనం కానీ చూసుకున్నట్లయితే మల్టీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నటువంటి స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమా చందు ఛాంపియన్. ఇది ఎలా ఉంటుందంటే ఒక పహీల్వాన్ కథలా ఉంటుందన్నమాట. సో కుస్తీలు అంటారు కదా, దానికి సంబంధించినటువంటి సినిమా. సో ఇది మనకి ఏంటంటే రెంట్లో మాత్రం అవైలబుల్గా ఉంది, అంటే ఫ్రీగా చూడడానికి కుదరదు, కానీ సబ్స్క్రిప్షన్లో రెంట్ తీసుకుంటేనే కుదురుతుంది. బట్ మంచి మూవీ అనమాట. ఇక ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి మల్టీ లాంగ్వేజ్ మూవీ లవ్ లైస్ బ్లీడింగ్ అనమాట. ఇది మల్టీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, హిందీ భాషలో కూడా అవైలబుల్లో ఉన్నటువంటి సినిమా. సో మంచి ఐఎండిబి రేటింగ్ ఉందన్నమాట. ఈ వీకెండ్ అస్సలు మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. ఇక ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి మరో కొరియన్ సినిమా స్లీప్. సో ఇది కూడా మల్టీ లాంగ్వేజ్లో మనకి తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. సో డోంట్ ఫర్గెట్ స్లీప్ అనేటటువంటి సినిమా. ఇది కూడా మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుందన్నమాట. సో ఏమాత్రం మిస్ అవ్వద్దు. నా లెక్క ప్రకారం నేను చెప్పేది ఏంటంటే కేవలం ఐఎండిబి పరంగా మంచి రేటింగ్ ఉన్నటువంటి సినిమాస్ని నేను మీ ముందరికి తీసుకొస్తున్నాను. ఇక ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి కొరియన్ సినిమా సింగ్ హోల్. సో ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం అమ్మాయిలకు నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ కేసు ఎవరైనా సరే మంచి లవ్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి డాక్యుమెంటరీస్ పరంగా మనం కానీ తీసుకున్నట్లయితే వితౌట్ ఏ నెట్ అనమాట. సో ప్రెజెంట్ మనకున్నటువంటి ఇంటర్నెట్ ఒకప్పుడు 90s కిడ్స్కి తెలిసి ఉంటుంది. సో ఇంటర్నెట్ అనేది ఎంత ప్రీషియస్ మనకు తెలుసు. సో ఇన్ కేసు అసలు నెట్ అనేది లేకపోతే ఎలా ఉంటుంది వరల్డ్ అనేటటువంటి ఒక డాక్యుమెంటరీ అనమాట. సో ఖచ్చితంగా చూడాలి అనుకుంటే మాత్రం చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా పనికి వస్తుంది. ఇక ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్గా మనం కానీ చూసుకున్నట్లయితే తెలుగులో రాజు యాదవ్ సినిమా అయితే ఉందన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడగలిగేటటువంటి సినిమా అంటే రాజు యాదవ్ చెప్పుకోవచ్చు ఆహా వీడియోలో. ఇక ఆహా వీడియోలో ఉన్నటువంటి నెక్స్ట్ తెలుగు మూవీ ఏవం. సో ఈ సినిమాలో మనకి చాందిని చౌదరి ఉంటారు. అండ్ సినిమా కూడా కాస్త ఎంటర్టైన్మెంట్గా అది థ్రిల్లర్గా కూడా అనిపిస్తుంది. సో ఇది మనకి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్గా అవైలబుల్లో ఉంది. ఇక ఆహాలో ఉన్నటువంటి నెక్స్ట్ తెలుగు మూవీ భరతనాట్యం.
సో డాన్స్కి సంబంధించినటువంటి సినిమా అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్గా మనగా చూసుకున్నట్లయితే మన తెలుగు నృత్యాలు ఏవైతే ఉన్నాయో కొంచెం అంతరించిపోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక సినిమా అనమాట. లైక్ డోంట్ ఫర్గెట్, మంచి సినిమాలు చూడండి, మనం కూడా చూడాలి కాబట్టి. ఇక ఈటీవీ విన్ యాప్గా మనగా చూసుకున్నట్లయితే తెలుగులో కోకో అనేటటువంటి సినిమా అవైలబుల్లో ఉంది. సో ఇది యాక్చువల్లీ 2021లో వచ్చినప్పటికీ ప్రెజెంట్ కాస్త ట్రెండింగ్లో ఉందన్నమాట. సో మిస్ అవ్వకుండా ఈ సినిమాని మాత్రం చూసే ప్రయత్నం చేయండి. సో ఈ వీకెండ్కి మీరు చూడాలనుకున్నటువంటి లేదంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేటటువంటి సినిమాలు అనమాట ఇవి. యాక్చువల్లీ వన్ డే లేట్ అయింది, యాక్చువల్లీ ఫ్రైడే రావాల్సింది, మీకు సాటర్డే వస్తుంది వీడియో. సో ఏమాత్రం అనుకోకండి. సో అందువల్ల నేను కొన్ని సినిమాలు మాత్రమే చెప్పడం జరిగిందనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా ఓన్లీ తెలుగు ఫిల్మ్ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మాత్రం నెక్స్ట్ వీక్ నుంచి ఓన్లీ తెలుగు సినిమాస్ ఉన్నటువంటి లిస్ట్ మాత్రమే మీకు సపరేట్ ఒక వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మల్టీ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి బెస్ట్ థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, డాక్యుమెంటరీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అనమాట అవి. సో వీటిలో ఇన్ కేస్ మీరు ఏమైనా చూస్తుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదా ఇంకేమైనా కొత్త సినిమాలు మీకు తెలుసున్నా సరే కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పే ప్రయత్నం చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.